నెక్స్ట్ మిగతా వార్తల్లో 27 నుంచి మరో 2 గ్యారంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. సమ్మక్క సారళమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం. మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 500కే సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. సమ్మక్క సారళమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని దోపిడీని ఎదుర్కొని విజయం సాధించామన్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపైన ఆదివాసీ తల్లి బిడ్డలు పోరాడి అమరులయ్యారు. కాబట్టే 100 సంవత్సరాలైన సమ్మక్క సారళమ్మలను దేవతలుగా కొలుస్తున్నాం. గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన మేడారం నుంచి జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాం. ఆ పోరాట స్ఫూర్తిని సమ్మక్క సారళమ్మల నుంచే పొందాం. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నేను అనను, కానీ ప్రభుత్వం తమ సమస్యలు వింటుందనే నమ్మకాన్ని మాత్రం ఈ 75 రోజుల్లో ప్రజలకు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ నెల 27న మరో 2 గ్యారంటీలను ప్రారంభిస్తాం. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీటికి శ్రీకారం చుడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సో మరి గ్యాస్ సిలిండర్ 500కి కానీ ఫ్రీ కరెంట్ కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్తున్నారు. మరి లేని వేల మంది, లక్షల మంది పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వం ఆలోచించాలని మేము ముందు నుంచి చెప్తున్నాం. ఈ విషయంలో గవర్నమెంట్ ఆలోచించలేదు. సరే, ఇప్పుడు ఉన్న వైట్ రేషన్ కార్డ్స్కి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో మరి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా, అర్హులైన వాళ్ళకి ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇమీడియట్గా వైట్ రేషన్ కార్డుని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.